హలో ఫ్రెండ్స్, మనం చూడండి విజయనగరం వాక్ వచ్చాం. వాగులో చూడండి ఎన్ని బండ్లు లోడ్ అవుతున్నాయో. ఫుల్ బండ్లు లోడ్ అవుతున్నాయి విజయనగరంలో. అందరు రావాలి, విజయనగరం లోడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని బండ్లు వచ్చాయో. ఎంటీ బండ్లు కూడా చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. పొద్దుగాల 3 గంటలు వేసి బండ్లన్నీ పంపించారు. అన్నీ లోడ్ అయినాయి. ఒక్క బండి లేకుండా అన్ని బండ్లు లోడ్ అయినాయి. చూసారా ఫ్రెండ్స్, ఫుల్ బండ్లు లోడ్ అయిపోయినాయి. విజయనగరం పొద్దుగానే లోడింగ్ స్టార్ట్ చేస్తాడు. లేబర్ చూడండి, అలా లేబర్ ఎట్లా ఫుల్ లేబర్స్ అయితే చూడండి. అన్నీ ఇప్పటికే వాగులకైతే దాదాపు 100 బళ్ళు పంపించారు. అన్నీ ఒక్కసారి లోడ్ చేస్తారు. అవన్నీ బయటికి వెళ్ళగానే ఈ బండ్లన్నీ లోపలికి పంపించి లోడ్ చేస్తారు. అన్నీ డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్ ఇది. చూసిరా ఫ్రెండ్స్ ఎన్ని బండ్లు ఉన్నాయో. ఎంటీ బండ్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 50-60 బండ్లు ఉన్నాయి. లోపలికి అయితే ఒక 100 బండ్లు పోయినాయి. అవన్నీ బయటికి రావాలి. బయటకు వచ్చినాకనే మనవి. చిన్న ఏదో గొడవ అయిందట లేబర్ది. చూడండి ఎంతమంది జమ అయ్యారో ఊరు మొత్తం. అన్నీ లోడ్ అయిపోయినాయి. తెల్లారి మొత్తం మంచు కురుస్తుంది. పొద్దుగాలనే ఇది. పార్కింగ్ సదుపాయం అయితే బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. ఎంత పెద్ద గ్రౌండ్ చూడండి, పెద్ద గ్రౌండ్ ఇది. డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా బాగుంది. ఇక్కడ రోడ్డు కూడా దాదాపు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, దగ్గరేం లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బండ్లు లోడ్ అవుతున్నాయో. బండ్లు అయితే కదిలినాయి. చూడండి ఎట్లా పోతున్నాయో. తెల్లారి ఇప్పుడు 6 అవుతుంది టైం. ఎలా పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. బండ్లు బాగానే పోతున్నాయి. లోడ్ బండ్లు అయితే లోపలికి 90 బండ్లు పోయినాయి. ఇదంతా పార్కింగ్ ప్లేసు. చూసారా అంతా పార్కింగ్ ప్లేస్ ఇది. విజయనగరం లోడింగ్ చూడండి, అక్కడ లోడ్ అయిన బండ్లు పోతున్నాయి. సీరియల్ తీసుకున్నావా? సీరియల్ తీసుకోవా?
సీరియల్ వస్తాను ఇతను సీరియల్ అయినాయి. ఏమైంది లొల్లి అవుతుందాడా? చూసారా బండ్లు అయితే పోతున్నాయి, ఎలా పోతున్నాయో. అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ రవి. మనం ఏమన్నా అప్డేట్ ఇచ్చేస్తాం. ఇది విజయనగరం. బండ్లు కూడా ఎక్కువ ఏం లేవు లోపలికి. ఇప్పటికే దాదాపు ఒక 90 బండ్లు పోయినాయి. అవన్నీ రాగానే మన దాదాపు ఇక్కడ 50 బండ్లు ఉన్నాయి. ఇవన్నీ పంపిస్తారు, అన్నీ లోడ్ అయిపోతాయి. ఒక్కటి కూడా ఏం ఆగది. ఎందుకంటే మేడారం జాతర కాబట్టి తొందరగా లోడ్ చేసి పంపుతున్నారు. మేడారం జాతర అయిపోయాక మన బండ్లన్నీ ఇక్కడ 7:30 మించలే పంపిస్తారు. ప్రస్తుతానికైతే మన భద్రాచలం మించలే పోవాలి. భద్రాచలం, ఇక్కడ ఇల్లందు, మైబాదు, తొర్రూరు, జనగాం, హైదరాబాద్ ఇట్లా వెళ్ళాలి. ఇట్లా ఖమ్మం మించాలి. ఖమ్మం బండ్లు కూడా వస్తాయి. వాళ్ళకి దగ్గరనే మంచిగానే ఉంటుంది. చూసిరా ఫ్రెండ్స్ ఎన్ని బండ్లు ఉన్నాయో. జాతర జరిగినట్టే ఉంది ఇక్కడ పక్కన పచ్చటి పొలాలు కూడా ఉన్నాయి చూడండి. లేబర్ది ఏమో ఇష్యూ ఉంది ఆడ, కొట్లాడుతున్నారు. ఇది లోపల పోయే దారి. ఇదేమో ఎగ్జిట్, పార్కింగ్ ప్లేస్. ఇదంతా లారీల వాళ్ళకి ఇబ్బంది కలగొద్దని పార్కింగ్ ప్లేస్ పెట్టారు. చాలా బాగుంది. ఇది రోడ్డు మీద కూడా గింత టెన్షన్ లేకుండా. లారీ డ్రైవర్ల సేఫ్ గురించి ఎంత. పట్ట లెవెల్ చేస్తారు చూడండి.